ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు చేసే సేవ దైవ సేవతో సమానమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో స్వతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు. ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉన్న ఈ పిల్లలు దేవుళ్లతో సమానమని, విగ్రహాలకు పూజించే మనం వారికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో కేవీ నరసింహారావు ఈ పాఠశాలను స్థాపించడం అభినందనీయమని కొనియాడారు. ఏమీ తెలియని పిల్లలను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఎక్కడికైనా వెళ్లినా పాఠశాల గురించి ప్రస్తావిస్తూ సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తాను కూడా ముఖ్యమంత్రితో చర్చించి పాఠశాలకు శాశ్వత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వెంకటయ్య, ఇండస్ట్రియల్ జిఎం సల్మాన్ రాజు, సీనియర్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు ఈద మధుకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, ప్రిన్సిపల్ సతీష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెనక నిలబడటానికి వెంకటరెడ్డి గారు చేయండి, చేద్దాం. ఈ విషయాన్ని ఇప్పటికే 50 లక్షల సహాయం చేశానని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వీలైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దీన్ని సందర్శించమని కోరటానికి